హిట్ 3 ఆర్ హిట్ ద థర్డ్ కేస్. వెల్, ఎక్కడ బిగిన్ చేద్దాం? సింపుల్‌గా ఫస్ట్ మూవీ ఎలా ఉందో చెప్తాను. దాని తర్వాత డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. సో, బేసిక్‌లీ నాకు సినిమా ఎట్లా అనిపించింది అంటే, ఇట్ వాస్ యావరేజ్ ఎట్ బెస్ట్. నేనేమి డిజాస్టర్ అనను గాని, ఇట్ వాస్ ఎంటర్‌టైనింగ్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. ఐ ఎంజాయ్డ్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. బట్ ఓవరాల్‌గా అయితే ఫిల్మ్ చాలా అండర్‌వెల్మింగ్ అనిపించింది. అంటే నాకెందుకలా అనిపించింది అంటే నాకు నేను పర్సనలీ అనేది డబుల్ కోట్స్‌లో పెట్టుకోండి. బికాజ్ ఈ మధ్య రివ్యూ అనేది మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇస్తున్నారని చెప్పేసి క్వెషన్ చేస్తున్నారు. సో, అదొక పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. అందుకే పర్సనలీ ఇన్ డబుల్ కోట్స్. నాకు పర్సనలీ సినిమా నుంచి ఏం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి, అక్కడ ఫైనల్‌గా వచ్చిన దానికి ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. మేబీ వాళ్ళ ప్రమోషన్స్‌లో ఇదొక యాక్షన్ సినిమా, ఇదొక క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అని ముందు నుంచి చెప్పుండొచ్చు. బట్ నేను హిట్ మూవీ ఎళ్లి చూడాలనుకున్నది అందుకు కాదు గదా! నాకు ఎవ్రి కమర్షియల్ సినిమా, తెలుగులో వచ్చే ప్రతి కమర్షియల్ సినిమా క్యారెక్టర్ డ్రివెనే. ప్రతిది ఒక యాక్షన్ జోనరే. బట్ నేను హిట్ సినిమా కోసం ఎందుకెళ్తాను? ఒక క్రైమ్ ఉంటుంది. దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? ఒక మిస్టరీ ఉంటుంది. ఒక ప్రొసీజరల్ ఫిల్మ్ ఉంటుందని చెప్పేసి వెళ్తాను. హిట్ 1 అందుకే సక్సెస్ అయింది తెలుగులో. హిట్ 2 మేబీ కొంచెం అటు ఇటుగా అనిపించినా సరే, బట్ హిట్ 2 వాస్ ఆల్సో స్టికింగ్ టు ద సేమ్ ప్యాటర్న్. కానీ హిట్ 3 కొచ్చేసరికి టోటల్‌గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఆ క్రైమ్ ఏంటి? దీన్ని ఎట్లా అప్రోచ్ అవుతున్నారని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి వరకు ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా అసలు సినిమా ఒక డిఫరెంట్ మూవీ లాగా ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ వాళ్ళు ఒక 2 డిఫరెంట్ మూవీస్‌ని తీసుకొచ్చి 2 హాఫ్‌లుగా పెట్టినట్టు ఉంటుంది. అట్లా మారిపోతుంది. సో, అందుకే మేబీ ఐయామ్ డిసప్పాయింటెడ్ అండ్ మేబీ సినిమా జూసిన వాళ్ళు కొంచెం అగ్రీ అవుతారేమో నాతో. సో, ఇప్పుడు డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్దాం. బట్ ఇక్కడ నుంచి కొన్ని స్పాయిలర్స్ ఉండొచ్చు. సో, సినిమా చూసిన వాళ్ళైతే కంటిన్యూ చేయండి. చూడని వాళ్ళైతే మాత్రం యాహ్! ఇట్స్ అప్ టు యూ. సో, ఫస్ట్ స్టోరీ అండ్ రైటింగ్ విషయానికొస్తే స్టోరీ సింపుల్ అండి. అంటే మనం ట్రైలర్‌లో చూసిందే ఒక కల్ట్ ఉంటుంది. కొన్ని మర్డర్స్ జరుగుతాయి. అది హిట్ టీమ్ గనక కనిపెడుతుంది. ఇట్లా జరిగాయన్ని సాల్వ్ చేయడమే మిగతా స్టోరీ అనమాట. ఆర్ మేబీ 'అర్జున్ సర్కార్' అది ఎట్లా కనిపెట్టి ఎట్లా సాల్వ్ చేస్తాడనేది స్టోరీ. బికాస్ యాస్ ఐ సెడ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ వన్ మ్యాన్ షో. అంటే టోటల్‌గా 'అర్జున్ సర్కార్' ఎట్లా చూస్తాడు, ఎట్లా సాల్వ్ చేస్తాడు అంతే తప్ప ఇక్కడ అసలు కంప్లీట్‌గా హిట్ టీమ్ ఎలాంటి రోల్ ఉండదు సినిమాలో. సో, దట్ ఈస్ వేర్ ఐ థాట్ 'శైలేష్' డీవియేటెడ్ ఫ్రమ్ ఫస్ట్ 2 పార్ట్స్. ఫస్ట్ 2 హిట్ మూవీస్‌లో టీమ్ రోల్ చాలా ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి అది ఎందుకు డైల్యూట్ చేశారో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ అన్ డెలిబరేట్ చాయిస్ ఆర్ రైటింగ్‌లో అట్లా అయిపోయిందో తెలియదు గానీ సో, అట్లా అయిపోయింది. అండ్ సెకండ్‌లీ ఇక్కడ రైటింగ్‌లో గూడా ఇంకొక ఇదేంటంటే, ఇప్పుడు మీకేదైతే స్టోరీ జెప్పానో, ఇట్స్ ఒక సింగిల్ లైన్‌లో ఒక సర్ఫేస్ లెవెల్‌లో జెప్పిన స్టోరీ. అండ్ మూవీ ఫైనల్ డ్రాఫ్ట్‌కొచ్చేసరికి గూడా నాకెట్లా అనిపిచ్చింది అంటే, ఆ సర్ఫేస్ లెవెల్‌లోనే ఈ వన్ లైన్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఎళ్లారు తప్ప, ఎలాంటి ఎక్స్‌ప్లోరేషన్ లేదు అనిపిచ్చింది. క్యారెక్టర్ ఆర్క్స్ గానివ్వండి, లేకపోతే వాళ్ళ ట్రైట్స్ గానివ్వండి, లేకపోతే విలన్ గురించి గానివ్వండి, లేకపోతే ఫైనల్ మోటివ్ గాని, ఏదో సర్ఫేస్ లెవెల్‌లో వెళ్ళిపోయారే తప్ప, డీప్‌గా వెళ్లి తనకొక ఎస్టాబ్లిష్‌మెంటో, లేకపోతే ఒక ప్రిమైజో ఏమీ లేదు. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ద రైటింగ్ వాస్ వెరీ, వెరీ, వెరీ ఆఫ్. ఈవెన్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కూడా ఏమైపోతుందంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ కన్వీనియన్సెస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దట్ ఏదైతే బర్మీస్ ప్యాలెస్ ఎపిసోడ్ ఉందో, లైక్ ఐ సెడ్ స్పాయిలర్స్ ఉంటాయి. సో, ఇఫ్ యూ హావ్ వాచ్డ్ ద ఫిల్మ్ కంటిన్యూ, లేకపోతే మాత్రం మీ ఇష్టం ఇంకా. సో, యాజ్ ఐ సెడ్ ఆ బర్మీస్ ప్యాలెస్ దగ్గరికొచ్చేసరికి అంటే రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో అంటే అక్కడ హీరో లోపలికెళ్ళడం గానివ్వండి, లేకపోతే లోపల ఎళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకుని అంటే మేబీ నేను సినిమా థియేటర్‌కి వెళ్ళాను ఎక్కడికైతే వెళ్ళానో అక్కడ ఇంకా గట్టిగా చెక్ చేసేవాళ్ళేమో. ఎనీబడీ కుడ్ ఇన్‌ఫిల్ట్రేట్ దట్ కల్ట్ అనమాట. అంత ఈజీగా అయిపోతుంది ఎంట్రీ. దాని తర్వాత ఈవెన్ లోపలికెళ్ళిన తర్వాత కూడా అక్కడ సీసీటీవీలు లేకపోవడానికి, ఇంకేదో లేకపోవడానికి ద రీజనింగ్ ద విలన్ గివ్స్ అది ఎట్లా ఉంటుందంటే మనం క్వెషన్ చేయకూడదు అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ పెట్టినట్టు ఉంటుంది తప్పిస్తే ఇట్ వాజంట్ కన్విన్సింగ్ ఎనఫ్. అండ్ ఈవెన్ దట్ వైట్ టక్సీడో ఎపిసోడ్ లైక్ సీ ఒక 150, 200 మంది సైకోపాత్స్ ఉన్నారు. వాళ్ళల్లో అందరికి నువ్వు టక్సీడోలు ఇచ్చి వాళ్ళలో ఒకడు మిస్ అయ్యాడు. ఒక 40 మినిట్సో, 50 మినిట్సో వాడెళ్లి వాడు మిషన్ చేసుకుంటున్నాడు అంటే మేబీ అది నోటీస్ చేయలేదు అంటే ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఇక్కడ తిప్పి తిప్పి కొడితే ఐదుగురు కొత్త ఎంట్రీలొచ్చారు. వాళ్ళందరూ వైట్ టక్సీడోస్‌లో ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఒక ఆల్‌మోస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ నీకు కనిపించట్లేదు అంటే అండ్ దే డోంట్ ఈవెన్ కేర్ అంటే ఏమో అంటే టూ మచ్ ఆఫ్ ప్లాట్ కన్వీనియన్స్ అనిపించిందన్నమాట. అంటే చాలా వీక్ రైటింగ్ నా ఉద్దేశం. ఎలాంటి రీజనింగ్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా ఒక సేమ్ ఒక సేవియర్ టెంప్లేట్ ఎట్లా ఉంటుందో ఒక కమర్షియల్ సినిమాలో అట్లా రాసుకుంటూ పోయారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ సినిమా చూసిన వాళ్ళకి మళ్ళీ అర్థమవుతుంది. చాలా మంది గూడా దీన్ని రివ్యూస్‌లో ఇదొక సెకండ్ హాఫ్ అంతా గూడా ఒక సర్వైవర్ మూవీ లాగా అయిపోయింది. సర్వైవర్ టెంప్లేట్ అంటున్నారు. లైక్ సర్వైవర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 'లాస్ట్ ఆఫ్ అస్' లాంటి సినిమా తీసుకోండి, లేకపోతే ఒక గేమ్ తీసుకోండి, లేకపోతే 'డేస్ గాన్' లాంటి గేమ్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. వేర్ యూఆర్ ఇన్ ఎ వరల్డ్ వేర్ నీ చుట్టూ జాంబీస్ ఉంటారు. వాళ్ళని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వాలి. సో, ఇట్లా సర్వైవర్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడొస్తుంది? వెన్ పీపుల్ ఆర్ సో డేంజరస్ నీకు వాళ్ళని చూస్తే భయమేస్తుంది. వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటే హీరో ఎట్లా బయటకొస్తాడనేది పాయింట్. ఇప్పుడిక్కడ హీరో ఆల్మోస్ట్ ఒక 150-200 పీపుల్ సైకోపాత్స్ మధ్యలో ఉంటాడు. వాళ్ళందరి మధ్యలో ఉన్నప్పటికి గూడా నీకు ఎక్కడా గూడా ఆ భయం కలగదు. అరే! మేబీ వీళ్ళు హీరో‌నేమైనా చేస్తారేమో, అరే! మేబీ వీళ్ళు ఎవరైనా చంపుతారేమో అనే ఫీలింగ్ కలగదు. జస్ట్ నార్మల్ టిపికల్ కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్‌కొచ్చేసరికి విలన్ పక్కన ఎట్లయితే ఒక 100 మంది గూండాలు హీరో కొడతాడో, సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు నాకు. యూ ఆర్ నాట్ అట్ ఆల్ టెర్రిఫైడ్ విత్ దేర్ సైకోపాత్స్.
ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ అంటే నాకు ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. నార్మల్‌గానే మన తెలుగు సినిమాల్లో హీరోయిన్‌కి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఉండదు. బట్ ఇక్కడ అసల లిటరల్లీ ఎట్లా ఉంటుందంటే మొత్తం హీరోయిన్ క్యారెక్టర్‌ని మొత్తం షూట్ చేసిన తర్వాత గూడా ఫైనల్ ఎడిట్ అప్పుడు నువ్వు హీరోయిన్ క్యారెక్టర్‌ని సినిమాలో నుంచి డిలీట్ చేసేసినా గూడా నీకసలు ఎట్లాంటి ఇది ఉండదనమాట. నువ్వు అసలు జస్ట్ ఆవిడతో వచ్చిన రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్ తప్ప సినిమా స్టోరీకి ఎట్లాంటి అడ్డు లేకుండా పోద్దనమాట. అంత ఇర్రెలవెంట్‌గా ఉంటుంది ఆ క్యారెక్టర్ గూడా. అండ్ ఈవెన్ లైక్ ఈవెన్ ఆ బ్రదర్ క్యారెక్టర్ గాని, విలన్ క్యారెక్టర్ రాసిన విధానం గాని, అండ్ ఈవెన్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ సమ్ సిటీకే ఏదైతే ఉందో అక్కడ చూపిచ్చింది. అంటే వై డు యూ వాంట్ టు ఎక్స్‌పోజ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ వీడియోస్ టు గెట్ ఇంటూ సంథింగ్ అక్కడ అసలు మెయిన్ కల్ట్‌ల యొక్క మెయిన్ థింగే అనానిమిటీ. ఓపెన్‌గా ఏది చెయ్యరు. ఇక్కడ ఓపెన్‌గా చేసి ఒక వెబ్‌సైట్‌లో అది కూడా ఒక చిన్న వాడు వెబ్‌సైట్ అన్న వెంటనే కనిపెట్టేసి మొత్తం కేస్ అంతా ఇదన్నట్టు కనిపెట్టేస్తే ఇట్ ఈస్ సో ఈజీ గదా! ఇంత ఈజీగా దిగడానికి ఎనీ క్రైమ్ థ్రిల్లర్ చూస్తాం కదండీ. హిట్‌కి ఎందుకెళ్తాను నేను? ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ రిటన్ బై సమ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అండ్ ఇట్ ఈస్ సమ్ ఇంటెలిజెంట్‌లీ మేడ్. బట్ నాకదైతే కనిపించలేదు. ఇంకా ఎగ్జిక్యూషన్ వైస్ అంటే ఏమో నాకు యూజువల్‌గా మన తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్‌గా నేను గమనించింది ఏంటంటే చాలా చాలా యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. అండ్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వాళ్ళ స్టోరీలు వీక్ అయినా సరే టెక్నికల్లీ చాలా బాగా చెప్తున్నారు స్టోరీ. ఇట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ వి హావ్ సమ్ ఆఫ్ ద గుడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ దిస్ కంట్రీ వి హావ్ హియర్. మేబీ సమ్ గుడ్ ఎడిటర్స్ ఉంటున్నారు. గుడ్ డీఏ ఆర్టిస్టులు ఉంటున్నారు. మేబీ ఈ రీజన్స్ వల్లేమో గానీ దిస్ మూవీ ఈస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ టెక్నికల్లీ. ఐ లవ్ ద సినిమాటోగ్రఫీ. చాలా అంటే ఆ ఫైట్స్ చూపించిన విధానం నాకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అంటే చాలా మంది ఇది వైలెన్స్ ఎక్కువ అని అంటున్నారేమో కానీ ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. నాకెంత వైలెన్స్ చూపించినా పర్లా. వెన్ యూర్ ఏబుల్ టు జస్టిఫై ద వైలెన్స్ ఆన్ స్క్రీన్. వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు అని తెలిసినప్పుడు, వాళ్ళని చంపడానికి ఇక్కడ చూపించిన వైలెన్స్ ఐ ఫెల్ట్ జస్టిఫైడ్. ఓవర్ కిల్ అవ్వలేదు అండ్ ఐ హావ్ టు అప్రిషియేట్ నాని. అంటే ఇంత ఫ్యామిలీ స్టార్ అయినప్పటికీ గూడా, ఫ్యామిలీ స్టార్ అంటే ఆ ఫ్యామిలీ స్టార్ గాదు. బట్ ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ హీరో అయినప్పటికీ గూడా హీ చోస్ అ డిఫరెంట్ పాత్. ఏ సర్టిఫికేషన్ వచ్చినా పర్లేదనుకున్నాడు. అంత వైలెన్స్ చేసాడు. ఐ లవ్డ్ ఇట్. ఇదొక ఇండిపెండెంట్ చాయిస్ అయితే ఓకే. బట్ వచ్చిన రీసెంట్‌గా వచ్చిన 'కిల్', 'మార్కో' ట్రెండ్‌ని ముందుకు తీసుకెళ్తాకి చేయకుండా ఉంటే బావుండు. బికాస్ ఫ్లాష్ కట్స్ గాని, లేపోతే ఈ సినిమాలో చూపించిన రోబోటిక్ కెమెరా గాని, ఇప్పుడు ఈ వయలెన్స్ గాని ఐ డోంట్ థింక్ ఒక ట్రెండ్ అవ్వకూడదని. బికాస్ ఆ ట్రెండ్ అయితే ప్రతి సినిమాలో కనిపించేస్తాయి. అండ్ దట్ ఫ్లాష్ కట్స్ అండ్ రోబోటిక్ కెమెరాస్ ఆర్ ఆల్రెడీ ఇరిటేటింగ్ టు మీ. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ ఎగ్జిక్యూషన్. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే యాస్ ఐ సెడ్ ఇట్స్ అ వన్ మ్యాన్ షో. నాకు నార్మల్‌గానే 'నాని' చాలా నచ్చుతాడు. అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాస్ అ గ్రేట్ చాయిస్. అంటే తన క్యారెక్టరైజేషన్ గాని, తను చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి ఫస్ట్ హాఫ్‌లో. అవి పుల్ ఆఫ్ చేసిన విధానం గాని, అండ్ ఫర్ ఎ స్టేచర్ లైక్ 'నాని' అంటే నేను ఐయామ్ టాకింగ్ అబౌట్ ది అపియరెన్స్. ఫర్ ఎన్ అపియరెన్స్ లైక్ 'నాని' ఇలాంటి యాక్షన్ మూవీ పుల్ ఆఫ్ చేయడం అంటే లైక్ రియల్లీ ఐ హావ్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ ద టీమ్ ఫర్ మేకింగ్ ఇట్ సో కన్విన్సింగ్ అండ్ డూయింగ్ ఇట్ విత్ కన్విక్షన్. అంటే మొత్తం ఇంకా ర్యాంట్ చేసుకుంటూ వెళ్తున్నట్టు ఉంటది చెప్పుకుంటూ పోతే. సో మేబీ వాట్ వర్క్ ఫర్ మీ అంటే అట్ టైమ్స్ ఐ థింక్ ద హ్యూమర్ వాస్ గుడ్. మేబీ ఆ ఫాదర్ సన్ ఇంటరాక్షన్స్ మధ్యలో లేకపోతే యాస్ ఐ సెడ్ 'నాని' చూపించే చిన్న చిన్న న్యూయాన్సెస్ గాని అంతే. మేబీ అంతకంటే నాకు పెద్దగా ఏం కనిపించట్ల చెప్పడానికి కూడా. సో ఫైనల్‌గా కన్క్లూడ్ చేయాలి అంటే నేనేమో ఇలా టిపికల్ మెంటలిస్ట్ లాగా ఒక ఇంటెలిజెంట్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ వీళ్ళేమో సైమన్ బేకర్ చేతిలో గన్ పెట్టి ఎళ్లి అందరిని చంపేసుకోవచ్చు అని చెప్పేసి టపా టపమని పేల్చుకుంటూ వచ్చేసారనమాట. సో దట్ ఈస్ హిట్ రివ్యూ ఫ్రమ్ మై సైడ్ గైస్. రివ్యూ చూసాక మీకు అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.